రేపు రాబోయే ఎలక్షన్లలో కానివ్వండి మిగతా పార్టీ నిర్మాణం గురించి మరియు జిల్లా అభివృద్ధి గురించి అందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని చిన్న భేదాభిప్రాయాలు అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి గతంలో, వాటన్నిటిని కూడా మర్చిపోయి పార్టీ నిర్మాణానికి అభివృద్ధి గురించి తోడ్పాటు ఉండే విధంగా ఒక మంచి వాతావరణం గురించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ రేపు ఇంకోవారి ఇంకా కూర్చొని ఇది జిల్లాని పార్టీని ప్రతిష్టం చేయడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా వేరే లేదు. ముఖ్యంగా డిన్నర్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు రాబోతున్న శుభ సందర్భంలో మరి ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, మనకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఎవరిని వాళ్ళు ఆలోచించేదానికంటే యూనిటీ తోటి కలిసి కూర్చున్నప్పుడు దానికి ఆలోచన పరిష్కారం అనేది దొరుకుతుందనే ఉద్దేశంతో రాజేందర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వారు ఈ రోజు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. రేపు ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి వరంగల్ మీద సాధించారు కాబట్టి వరంగల్ 100% కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము. కాబట్టి గతంలో ఏవైనా చిన్న పొరపొచ్చాలు ఉన్నా కూడా అవన్నిటిని కూడా వదిలిపెట్టి ఈ రోజు నుంచి అందరం కూడా కలిసికట్టుగా మరి పార్టీ అభివృద్ధి కోసము జిల్లా అభివృద్ధి కోసం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో నిర్ణయించుకున్నాం. ఇక ముందు ఇట్లాంటి మీటింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో జరుపుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయంలో అభివృద్ధి దశగా పోతుంది కాబట్టి కొండ శ్రీకాంత్ మినిస్టర్ గారు, అలాగే సీనియర్ నాయకులు, ఉపరాష్ట్రపతి, ఉప ముఖ్యమంత్రి చేసిన కడెం శ్రీగారు గారు, అలాగే రేవేణు ప్రకాష్ గారు, సత్యనారాయణ గారు మరియు మురళీ నాయక్ గారు అందరం కూడా ఈరోజు సమావేశాలు జరిగింది. ఈరోజు మన మాజీ పిసిసి అధ్యక్షులు అయిన మన నాయన వెస్టర్న్ మల్లి గారి దగ్గర రెండు జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో జరగబోయే అభివృద్ధి విషయాలలో కానివ్వండి, రాబోయే ఎలక్షన్ విషయాలు కానివ్వండి, మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా దీని యొక్క ఒక కమిట్మెంట్ కార్యాచరణ తీసుకొని ఒక టీం వర్క్ ఎలా చేయాలనే ఉద్దేశంగా ఈరోజు సమావేశం జరిగింది. సో దానిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మనకు ఎయిర్పోర్ట్ రావడం, తర్వాత యూజీస్ అండర్ డ్రైనేజ్ రావడం, తర్వాత నీటి వసతులు ఏ విధంగా ఇంకా స్పీడ్ గా వర్కౌట్ కావాలి, ఈ యొక్క రైనీ సీజన్ లో మళ్ళీ ఈ యొక్క వరంగల్ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నగరవాసులు ఇబ్బంది పడకుండా ఏ విధంగా వాటిపైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం పైన అందరం చర్చించినాం. సో అందరు కూడా సానుకూలంగా వీటికి అందరం కూడా రెస్పాండ్ అయ్యాము. తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మన భట్టి గారి దగ్గరికి కూడా వెళ్లేది ఉంది. వారితో కూడా నగర విషయంలో ఏ విధంగా చర్చించాలనే ఉద్దేశంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్లు, తర్వాత పిసిసి అధ్యక్షులు వరంగల్, హన్మకొండ అందరు కూడా మహిళా అధ్యక్షురాలు, స్టేట్ మహిళా అధ్యక్షురాలు స్వర్ణమాయ అందరు కూడా రావడం జరిగింది. జనగామ అధ్యక్షురాలు ధనవంతి గారు, తర్వాత ఝాన్సీ గారు అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో, తర్వాత వరంగల్ నగర అభివృద్ధి విషయంలో అన్ని కార్యాచరణ ఏ విధంగా చేయాలో చర్చించింది. డివిజన్ల విషయంలో కూడా పెంచాలనే ఉద్దేశంతో, అంటే విత్ ఇన్ ద డివిజన్స్ కొత్త కలిపేదానికి ఛాన్స్ లేదు, విత్ ఇన్ ద డివిజన్ లో కూడా ఇంకా పెంచాలనే ఒక కాన్సెప్ట్ తోని ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం పైన అది కూడా దృష్టికి తీసుకెళ్లాలని, మరి అలాగే సండే మన వేం నరేందర్ రెడ్డి గారు ఎవరైతే మన యొక్క ముఖ్యమంత్రి సలహాదారులు, మరి ఇప్పుడు మా రాజ్యసభ మెంబర్గా అయిన కాబట్టి వారిని కూడా సన్మానించే విషయం పైన కూడా చర్చించడం జరిగింది.